ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎంతో ప్రేమ కలిగిన ప్రభు ఆగస్టు నెలంతా మనతో ఉండి సెప్టెంబర్ నెలలో మొదటి దినమునకు ఈ నెలలో మొదటి ఆదివారమునకు దేవుడు మనల్ని నడిపించారు. ఇంతవరకు తన రెక్కల నీడలో మనల్ని దాచి ఆత్మీయంగా శారీరకంగా కూడా మనల్ని పోషిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ ఏదైనా టెన్షన్స్ మీరు కలిగి ఉన్నారా, భయం కలిగి ఉన్నారా? ఎంత మాత్రం భయపడకండి. ఎందుకంటే మనకి యేసయ్య ఉన్నారు. ఆయన తప్పకుండా మీ జీవితాలను కడతారు. మీ జీవితాలను స్థిరపరిచే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ నెలను ప్రారంభిస్తూ ఈ నెలంతా నాకు తోడే ఉండండి తండ్రి, ప్రతి విషయంలో మీరు నడిపించండి. నా ఆలోచన కాదు, నా జ్ఞానం కాదు, మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అని దేవుని చేతులకు అప్పగిస్తూ ఈ నెలను దేవునితో ప్రారంభించండి. మీలో ఇంకెవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేస్తున్నాం. అయితే మీరు తప్పకుండా ప్రభు సన్నిధిలో పోరాడండి. దేవుడు అద్భుతకరంగా మీ పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాడు మీ ప్రార్థన ద్వారా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన నెలలో ప్రవేశిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము చివరి భాగము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమేన్. ఈ నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నన్ను నమ్ముకున్న మిమ్మల్ని నేను స్థిరపరుస్తానని. ఈరోజు ఒకవేళ మీరు ఆత్మీయంగా స్థిరత్వం లేక ఇక చెయ్యకూడదు అనుకున్న దానిని మరల చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన గాయములు నేను రేపకూడదు, ఆయన కొరకు నమ్మకంగా నేను సాగాలి అనుకుంటూనే ఒకవేళ ఆయన గాయములు మరల రేపుతూ ఆత్మీయంగా స్థిరత్వం లేకుండా ఉన్నారేమో, దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు మీకు స్థిరమైన మనస్సును కలుగజేసి ఆత్మీయంగా స్థిరత్వాన్ని మీకు దయచేయబోతున్నాడు. నా జీవితంలో స్థిరత్వం లేదు, నా భర్త జీవితంలో స్థిరత్వం లేదు, నా బిడ్డల జీవితంలో స్థిరత్వం లేదు, ఉద్యోగంలో వ్యాపారంలో దేని విషయంలో కూడా స్థిరత్వం నాకు లేదు, ఏ సెటిల్మెంట్ కూడా నాకు లేదని నీ జీవితాన్ని గురించి ఒకవేళ బాధపడుతున్నావా? ప్రభు నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ జీవితాన్ని సెటిల్ చేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను స్థిరపరచడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. ఈ భూమిని శూన్యంలో వేలాడదీశాడు, శూన్యంలో స్థిరపరిచాడు. సూర్యుని స్థిరపరిచాడు, చంద్రుని స్థిరపరిచాడు, కొండలను స్థిరపరిచాడు, ఆకాశ మహాకాశాలను స్థిరపరిచాడు, సముద్రాలను స్థిరపరిచాడు. ఈ భూమిపై ఉన్న సమస్తాన్ని కూడా ఆయన స్థిరపరిచాడు. ఈ సృష్టిని అంతటినీ కూడా ఆయన స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచిన ఈ సృష్టి ఇప్పటి వరకు కూడా స్థిరంగానే ఉంది. ఒక్క నోటి మాటతో శూన్యమును సృష్టిగా మార్చివేసిన దేవుడు అదే మాటతో శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని కూడా ఆయన స్థిరపరచబోతున్నాడు. శూన్యంగా ఉన్న నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరచబోతున్నాడు. చూడండి, లోకంలో అనేక మందిని మనం పరిశీలిస్తే ఎంతో డబ్బు కలిగి ఉన్నా వారి కుటుంబాల స్థిరత్వం కలిగి ఉండరు. వారి జీవితాలను చూస్తే స్థిరత్వం లేని వారిగా ఉంటారు. ఎంత అధికారం ఉన్నా వారి జీవితాల్లో స్థిరత్వం ఉండదు. ఎంత పలుకుబడి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా స్థిరమైన జీవితాలు లేక ఎంతో నష్టపోతూ ఎంతో దుఃఖంలో ఉంటూ ఉంటారు. అవును, దేవుడు లేకుండా ఎంత డబ్బున్నా, దేవుడు లేకుండా ఎంత బంగారం ఉన్నా, దేవుడు లేకుండా ఎంత చదువున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేయగలిగిన శక్తి ఉన్నా, ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నా దేవుడు లేకపోతే నీ జీవితంలో స్థిరత్వం ఉండదు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురని. దేవుని నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే నీకేమీ లేకపోయినా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు తప్పకుండా. దేవుడు స్థిరపరిచిన నీ జీవితాన్ని చూచి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అటువంటి స్థిరత్వాన్ని దేవుడు నీకు దయచేస్తాడు.
కాబట్టి ఈరోజు స్థిరపడాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశానయ్యా, ఎన్నో ప్లాన్స్ వేశాను, ఎంతో ధనాన్ని వేపరిచాను, కానీ అన్నిటిలో ఓడిపోయాను. నా జీవితంలో నీ పర్పస్ ఏంటయ్యా, నీ ప్రణాళిక ఏంటయ్యా, నన్ను ఏ పని కొరకు పుట్టించారో దానిని నా జీవితంలో నెరవేర్చండి. ఎందరినో నేను నమ్మి నష్టపోయినంతవరకు ఇప్పుడు నీపై ఆశ పెట్టుకుంటున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నన్ను స్థిరపరచండి అని హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకో. ఈ నెలలో దేవుడు నీ జీవితాన్ని, నీ పరిస్థితులన్నిటినీ కూడా స్థిరపరచబోతున్నాడు. నువ్వు చేసే వ్యాపారం నేను స్థిరపరచబోతున్నాడు, నీ మ్యారేజ్ నేను సెటిల్ చేయబోతున్నాడు, నీ ఆరోగ్యాన్ని స్థిరపరచబోతున్నాడు దేవుడు, ఆర్థికంగా నేను స్థిరపరచబోతున్నాడు, మానసికంగా నలిగిపోతున్న నిన్ను, మానసికంగా కృంగిపోయిన నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని ఆయన స్థిరపరచబోతున్నాడు, నీ చదువు విషయంలో కూడా స్థిరత్వాన్ని ఆయన దయచేయబోతున్నాడు. నీ బిడ్డలకు స్థిరత్వం లేదా? దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీ బిడ్డలకు స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాడు, స్థిరమైన బుద్ధిని పుట్టించబోతున్నాడు. నీ భర్తలో స్థిరమైన మనస్సు లేదా? దేవుడు స్థిరపరచబోతున్నాడు, ఆయన పాదాలు పట్టుకో. నీ భార్యలో స్థిరమైన బుద్ధిని ఆయన కలుగు చేయబోతున్నాడు, ఆయన పాదాలు పట్టుకో. నీ పరిస్థితులన్నిటినీ కూడా స్థిరపరచడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనంలో చివరి లైను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి అని అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. నేను స్థిరపరచడానికి ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానవంతుడు. నిన్నెక్కడ స్థిరపరచాలో, ఏ విధంగా స్థిరపరచాలో, వేటిని తీసివేయాలో, వేటిని ఇవ్వాలో, ఎక్కడ బాగు చేయాలో, ఎక్కడ నిన్ను స్థిరపరచాలో దేవునికి తెలుసు. ఎందుకంటే నిన్ను సృష్టించిన ప్రభువు ఆయనే. నీ మీద గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నిరుసాహపడొద్దు. సృష్టికర్త చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమది, చీకటిలో వెలుగును అనుగ్రహించిన ప్రేమ ఈరోజు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నారు. సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితంలో కూడా నూతన సృష్టిని చేయబోతున్నాడు. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెనక్కి రక్షించి ప్రేమ, దివి నుండి దిగొచ్చిన దైవ ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఈ వాగ్దానం నమ్మిన వారు మీ చేతులు దేవుని వైపెత్తి నాతో కలిసి ప్రార్థిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలము నీ కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండేంత వరకు నడిపించారు. 31 దినములు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలము నీ కృప. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలము నీ కృప. బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప తండ్రి. నీ కృప చేత 8 నెలలు మాకు తోడుగా ఉండి 9వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ 9వ నెలలో మొదటి దినమున, మొదటి ఆదివారమున నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి కృపను అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ నెల మమ్మల్ని స్థిరపరచబోతున్నానని మాట్లాడారు తండ్రి. మీ మాట ఎప్పటికీ నిరర్థకం కాదయ్యా. మీరొక్క మాట ఈ భూమి మీదకి పంపించారు అంటే, మా కొరకు ఇచ్చారు అంటే అది వ్యర్థంగా తిరిగి నీ దగ్గరకు రాదయ్యా, తప్పక నెరవేర్చబడుతుంది. మీరు ప్రతి జీవితంలో ఈ మాటను నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఎవరైతే స్థిరత్వం లేకుండా ఉన్నారో,
ఏ కుటుంబం స్థిరత్వం లేకుండా ఉన్నదో, ఎవరి బిడ్డల జీవితాల్లో స్థిరత్వం లేదో, ఎవరి భర్తల విషయంలో స్థిరత్వం లేదని దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారో, భార్యలను గురించి స్థిరత్వం లేదని ఎంతమంది దుఃఖపడుతున్నారో తండ్రి, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, చేతి వృత్తుల్లోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా, వివాహ విషయంలోనైనా, వారు చేపట్టే దేనిలోనైనా స్థిరత్వం లేక నలిగిపోతూ ఉన్నారేమో, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారేమో. పరిశుద్ధాత్ముడా, వారి జీవితాల్లో జోక్యం చేసుకోండి. వారి జీవితంలో ఉన్న స్థిరత్వాన్ని తొలగించి నూతనంగా స్థిరపరచండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని నూతనమైన కార్యములు జరిగించండి అయ్యా. నూతనమైన సృష్టిని వారి జీవితంలో జరిగించండి. ఈ నెలను ప్రారంభిస్తూ ఎంతమంది ఏ విషయాల గురించి భయపడుతూ ఉన్నారో, ఈ నెల ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కట్టాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఏది చెయ్యాలని ఎంతమంది టెన్షన్తో ఉన్నారో ప్రతి టెన్షన్ నుండి విడిపించి ఈ నెలంతా మీరు తోడుగా ఉండి జయమును అనుగ్రహించండి. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డల తండ్రి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ప్రతి కామెంట్ మీద యేసు అని పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాను. ఎందుకంటే ఆ రక్తమే ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది, ఎంతో ఎక్కువగా స్వస్థపరుస్తుంది, ఎంతో ఎక్కువగా విడుదలనిస్తుంది, ఎంతో ఎక్కువగా పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, ఎంతో ఎక్కువగా అభివృద్ధిపరుస్తుంది. కాబట్టి తండ్రి, నీ పరిశుద్ధ రక్తము చేత ప్రతి ఒక్కరిని కడిగి అద్భుతకరమైన విజయం దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడే ఉండి, ఈ నెలంతా మీరు తోడుగా ఉండి, మీరు ఒక తండ్రిగా ఉండి, ఒక స్నేహితుడిగా ఉండి, ఒక వైద్యుడిగా ఉండి, ఒక ఆలోచనకర్తగా ఉండి, నడిపించే నాయకుడుగా ఉండి ముందుకు నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ నెలలో ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు, నేను ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నానన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి హృదయపూర్వకంగా, విశ్వాసంతో. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానం తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. చూచుచున్న దేవుడు మీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.